कोई कांग्रेस वाला है, देखो वहां पे कांग्रेस वाला आ गया. ఆడికే లీడ్ దాకా వస్తుంటే నిజంగా కూడా పోయినసారి గోపీనాథ్ గారు 2023లో ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇదే రెహమత్ నగర్ గడ్డ. 5750 ఓట్ల మెజారిటీ 2023లో మీరు ఇచ్చినారు. మరి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి దాకా ఎస్పీఆర్ హిల్స్ నుంచి మొదలు పెడితే ఇక్కడి దాకా మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే, మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే इस बार 12,000 మెజారిటీ మిలేగా करके लग रहा है. 6,000 కాదు 12,000 మెజారిటీ వస్తుంది ఈ డివిజన్ లో అనే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కలుగుతా ఉన్నది. ముందుగా రెహమత్ నగర్ బిడ్డలందరికీ, మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు, బోనం ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు, మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి సోదరుడు పీజేఆర్ వారసుడు జూబ్లీ హిల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే రెహమత్ నగర్ మాజీ కార్పొరేటర్ తమ్ముడు షఫీ గారికి, అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, లియాఖత్ గారు, ఇంకా తిరుపతి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలకి, అట్లాగే వేదిక ముందున్న మా గౌరవ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఈరోజు మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు, పెద్దలు గౌరవనీయులు మహమూద్ అలీ గారు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు, జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్ రావు గారు, అట్లాగే కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఇదివరకు ఓడగొట్టిన మా అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు, నారాయణపేట్ మాజీ ఎమ్మెల్యే సోదరులు రాజేందర్ రెడ్డి గారు, జాన్సన్ గారు, పేరు పేరున నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకొని బయటికి తిట్టకురి. తమ్ముడు బాల్కా సుమన్ గారు, ఇంకా జర్రా పేరు పేరున అందరికి నమస్కారం. పెద్దలు మాగంటి గోపీనాథ్ గారిని మీరు 5 ఏళ్ల కోసం శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా 2023లో మీరు గెలిపించినారు. రెహమత్ నగర్ నుంచే పెద్ద మెజారిటీ ఇచ్చి మీ ఆశీస్సులతో గోపీనాథ్ గారిని గెలిపించి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా పూర్తి మెజారిటీ కేసీఆర్ గారికి ఇచ్చి మీరే ఉండాలని కోరినారు. కానీ దురదృష్టం, ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ మరి అనుకోకుండా హైదరాబాద్ మొత్తం గెలిచినా ఈరోజు కొన్ని జిల్లాలలో మనకు సీట్లు తక్కువ రావడం వల్ల మన అధికారం పోయింది. అధికారం పోయినా సంవత్సరంన్నర పాటు మాగంటి గోపీనాథ్ గారు మీ సేవలో, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సేవలో, మీ రెహమత్ నగర్ డివిజన్ సేవలో ఎల్లవేళలా నిమగ్నమై పనిచేసినారు. మీకు తెలుసు, ఇక్కడే ఇదే రెహమత్ నగర్ లో ఎస్పీఆర్ హిల్స్ ఉంటది, శివమ్మ పాపిరెడ్డి హిల్స్. పీజేఆర్ గారి తల్లిదండ్రుల పేరు మీద శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉంటది. అక్కడ గోపీనాథ్ గారు మరి ఆనాడు మీకోసం, ఇక్కడ ఉండే పేదల కోసం అక్కడ విలువైన 500-600 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం ఆ స్థలంలోనే బతుకమ్మైనా, ఆ స్థలంలోనే మరి బ్రహ్మాండంగా క్రిస్మస్ అయినా, ఏ ఆటల పోటీలు పెట్టాలన్నా అక్కడనే ఆ స్థలాన్ని కాపాడి మీకోసం పెట్టిన విషయం మీకు తెలుసు. మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం కోసం కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీళ్ళిచ్చి నీళ్ల సమస్య పరిష్కారం చేసింది గోపీనాథ్ గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే. ఎల్లవేళలా అన్నా అంటే నేనున్నాను మీ దగ్గరకు వస్తుండే. ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా, ఒక మేనమామలాగా
మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అట్లాగే కేసీఆర్ కిట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు. అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలగలిపి నడిపిన నాయకుడు. దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరంన్నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 4-5 నెలలు ఆ కుటుంబం ఒంటరయ్యింది. 2 ఆడపిల్లలు, ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. ఇంకొక కొడుకున్నాడు, ఆయన కూడా చిన్నోడే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి మన మాగంటి సునీతమ్మకి, మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు. అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగడికి కేసీఆర్ గారు పంపించినారు. దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలే. మొన్న ఇక్కడనే ఎస్పీఆర్ హిల్స్ లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి, మాగంటి గోపీనాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చారు. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలు నేను కోరుతా ఉన్నా. భర్త చచ్చిపోతే ఏడుపు రాదా? భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిపించదా? ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. ఆ కన్నీటిలో దానిలో కూడా రాజకీయం చేసిన అరాచకపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్ లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు. నేను ఇదివరకు కూడా మేము కూడా 10 ఏళ్ళు మీ దయతోని, మీ ఆశీర్వాదంతోని, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం. 10 ఏళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో. ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. 2 సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం, 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం, బై ఎలక్షన్స్ కొట్లాడినాం. కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా? ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినామా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి? దయచేసి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఏడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎంతో మంది నియంతలు, ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా, తల వంచుకునే విధంగా, తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఆలోచించుకో. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం రద్దు చేస్తావు? ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు? 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు? ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడురి, ఇటు చుట్టూ పెట్టిర్రు మనోళ్ళు. ఒకసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? అత్తలకు 4,000 వస్తున్నాయా? వస్తలేవా? మీకు రేమత్ నగర్లో స్పెషల్గా వస్తున్నాయా? ఏమేమన్నా పెన్షన్ 4,000 వస్తుందా? ఆడపిల్లలకి నెలకు 2,500 వస్తుందా? గట్టిగా చెప్పుడు, జర లగాయించి నివడాలి రేవంత్ రెడ్డికి. తులం బంగారం వస్తుందా? వస్తలేదా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ లో నిండా ఇచ్చిండ్రా? మగ పిల్లలకి ఇస్తా అన్నాడు